హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఈరోజు నేను మీకు బ్రిస్తా ఎలా చేయాలో చూపిస్తాను. బ్రిస్తా అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. హైదరాబాదీ వంట పరిభాషలో దాన్నే బ్రిస్తా అని పిలుస్తారు. బ్రిస్తా అనేది హైదరాబాదీ బిర్యానీలో ఒక చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అది ఒక్క బిర్యానీలోనే కాదు, దమ్కా గోష్, దమ్కా ముర్గ్, నల్లీ గోష్ ఇలా చాలా హైదరాబాదీ, ముగలాయి, అవధి వంటల్లో వాడతారు. చాలామంది చేసిన బ్రిస్తా యూనిఫామ్గా వేగకపోవడం, కరెక్ట్ కలర్ రాకపోవడం, కొన్ని చోట్ల మాడి కొన్ని చోట్ల తెల్లగా మిగిలిపోవడం నేను చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాను. అలా కాకుండా ఆనియన్స్ అన్నీ యూనిఫామ్గా వేగి పర్ఫెక్ట్ కలర్లో కరకరలాడుతూ ఉండే బ్రిస్తా ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఆముక్తమాల్యద కిచెన్లో చూపించే అన్ని రెసిపీసు గ్రామ్స్లోనే ఉంటాయి. చేసిన ప్రతిసారి ఒక ఐటెం అద్భుతంగా రావాలి అంటే గ్రామ్స్లో మెషర్ చేసి వంట చేయడం ఒక్కటే మార్గం. మేము ఇచ్చిన రెసిపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. బ్రిస్తా చేయటానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, ఇంకా నూనె. వేరుశనగ నూనె తీసుకోండి. ఉల్లిపాయలు పై పొర తీసేసి సగానికి కట్ చేయండి. మామూలుగా ఉల్లిపాయలు తరగడానికి బ్రిస్తా కటింగ్కి ఒక డిఫరెన్స్ ఉంది. మామూలుగా ఉల్లిపాయలు నిలువుగా తరుగుతాము, కానీ బ్రిస్తా కోసం అడ్డంగా తరగాలి. ఎందుకు అంటే అన్ని ఉల్లిపాయ ముక్కలు ఒకే థిక్నెస్ రావడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మూకుడులో నూనె తీసుకొని మంట హైలో పెట్టి వేడి చేయండి. నూనె వేడెక్కాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. చాలామంది బ్రిస్తా చేసేటప్పుడు అత్యవసర క్వాంటిటీ నూనె తీసుకొని ఫ్రై చేస్తారు. దాని వలన ఉల్లిపాయలు సరిగ్గా వేగకపోగా అక్కడక్కడ తెల్లగా, అక్కడక్కడ మాడి ఉంటాయి. బ్రిస్తా చేయడానికి సింపుల్ క్యాలిక్యులేషను: మీరు 1 కేజీ ఉల్లిపాయలు తీసుకుంటే అవి ఫ్రై చేయడానికి 1 కేజీ నూనె తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఉల్లిపాయలన్నీ పర్ఫెక్ట్గా వేగేది. ఉల్లిపాయలన్నీ నూనెలో మునిగి తేలాలి అని గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు వేయగానే నూనెలో నురగలా వస్తుంది. నూనె పొంగిపోకుండా మీరు కొంచెం పెద్ద సైజు మూకుడే తీసుకోవాలి. మంట హైలో పెట్టి కాన్స్టెంట్గా తిప్పుతూ ఫ్రై చేయండి. కొంచెం సేపటికి నూనెలో నురగ రావడం ఆగిపోతుంది. అప్పుడు మంట మీడియం లోలోకి మార్చి ఫ్రై చేయడం కంటిన్యూ చేయండి. కాన్స్టెంట్గా తిప్పుతూ ఉండడం మర్చిపోవద్దు. ఎక్కువ నూనె క్వాంటిటీ కాన్స్టెంట్గా తిప్పటమే ఉల్లిపాయలు యూనిఫామ్గా వేగటానికి ఇంపార్టెంట్. కాసేపటికి ఉల్లిపాయలన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కంటే కొంచెం ఎక్కువ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఒక జాలి తీసుకొని అన్ని వేగిన ఉల్లిపాయలు ఒకేసారి తీసేయండి. తీసేసి ఒక ప్లేట్లోకి వేసి స్ప్రెడ్ చేయండి. మంట ఆపేయగానే వంట ఆగదు అనడానికి బ్రిస్తానే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు నూనెలో నుండి తీసేసిన కలర్కి అవి వేడి చల్లారాక ఉండే కలర్కి చాలా తేడా ఉంటుంది. వేడి చల్లారాక ఇలా డార్క్ బ్రౌన్ కలర్లో యూనిఫామ్గా వేగి కరకరలాడే బ్రిస్తా రెడీ అవుతుంది. నేను ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడే బ్రిస్తా చేయడం ప్రిఫర్ చేస్తాను. కొంచెం ఎక్కువ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అలా అని స్టోర్ చేయకూడదు అని కాదు, కానీ ఒక 4-5 గంటల తర్వాత బ్రిస్తా సాగీగా తయారవుతుంది. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకొని ఒక బాటిల్లో మూత టైట్గా పెట్టి స్టోర్ చేయొచ్చు. వారం రోజుల వరకు బాగానే ఉంటుంది. మీరు 1 కేజీ ఉల్లిపాయలు ఫ్రై చేశారు అనుకోండి, మీకు 250 గ్రాముల బ్రిస్తా వస్తుంది. సో మీకు ఎంత బ్రిస్తా కావాలి అన్నదాన్ని బట్టి మీరు ఆనియన్స్ తీసుకోవాలి. బ్రిస్తా ఫ్రై చేసిన ఆయిల్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని ఏ వంట చేయడానికి వాడినా బ్రహ్మాండం. ముఖ్యంగా బిర్యానీ కానీ కోర్మాస్ కానీ. మా పద్ధతిలో మీరు కూడా బ్రిస్తా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.